తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. లక్ష్మీ నారసింహ. ముఖ్యంగా ఏపీ గురించి తెలుసుకున్నాం, తెలంగాణ గురించి తెలుసుకున్నాం, తమిళనాడు, కర్ణాటక కూడా తెలుసుకున్నాం. కానీ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అయిపోయింది గురువు గారు. ఇప్పుడు కేంద్ర రాజకీయాల గురించి మనం తెలుసుకుందాం. మోడీ గారికి ఆల్రెడీ 70 సంవత్సరాల వయసు వచ్చిందని, అయిపోతుందని, ఆయన పదవి విరమణ చేపియాలని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది. కానీ ఆ పప్పులేం ఉడకలేదు, అన్నీ ఏదో నోటి మాటకి చెప్పేశారు. కానీ జరిగేది మాత్రం జరుగుతూనే ఉంది. ఏంటి అసలు మోడీ వచ్చిన తర్వాత అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళని పట్టించుకోకుండా నేనే దీనికి సృష్టికర్తలు అన్నట్టుగా బిహేవ్ చేయడం ఒకటి. ఇంకోటి, ఇప్పుడు పీఎంగా ఉండడానికి కూడా కొన్ని సీట్లు తక్కువ పడి దాంతో బీహార్ కానివ్వండి, ఇప్పుడు పక్క రాష్ట్రం ఏపీలో కానీ కొంత ఎంపీల మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ కారణం చేతనే పీఎం పోస్ట్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరి మోడీ గ్రాఫ్ పెరుగుతుందా, తగ్గుతుందా, భవిష్యత్తులో పడిపోయే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా, తదుపరి ప్రధానమంత్రి కొత్త వాళ్ళు అవుతారా, లేకపోతే రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రి అవుతా అని చెప్పి వస్తున్నాడు. మరి ఏం జరగబోతుంది కేంద్ర రాజకీయాల్లో? ముఖ్యంగా దేశాలు మొత్తం కూడా జాతీయం వైపు కొంత చూస్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? నేను లాస్ట్ టైం ఎన్నికలప్పుడు కూడా చెప్పా, చాలామంది 400 వస్తాయి, మోడీ గారు రాజ్యాంగం మార్చేస్తారు, ఇంకా అసలు అంతా చాలా ఉంటుంది అది ఇది అంటే నేను అప్పుడే చెప్పా. అది బతికొండగా జరగదు. ఓకే, జరిగే అవకాశం లేదు. అప్పుడు కర్ణాటకలో బీజేపీ ఫేవర్ బాగా ఎక్కువైపోయి వాళ్ళు నన్ను అడిగితే చెప్పా, అరిచి మొత్తుకున్న 400 కాదు కదా, 300 రావు. అండ్ ఇంకొక విషయం, రాజ్యాంగం అనేది మారదు, అది అంబేద్కర్ గారి రాజ్యాంగమే అంతే అన్నా. ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు అంటున్నావు తెలుగుదేశం తరపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వల్లే ఇది తప్పు. అంటే మోడీ అపర చాణక్యుడు. మోడీకి తన పీఠంతో, తన వర్గంతో, తన కేంద్రంతో ఏదైతే సంబంధం ఉందో అది బలంగా నిలబెట్టుకోవడానికి బలమైన ఆయుధాన్ని వాడతాడు, కానీ మనుషుల్ని కాదు. ఓకే, అర్థమైందా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, రేపు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఇవాళ నువ్వు ఇచ్చింది 15-20 ఎంపీ సీట్లు, రేపు వచ్చే ఎన్నికల సమయానికి ఆ 20 35 అవుతాయా, 30 అవుతాయా, 40 అవుతాయా? ఖచ్చితంగా నియోజకవర్గాలు పెరుగుతాయి. అవును, ఖచ్చితంగా నియోజకవర్గాలు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లు పెరుగుతాయి, రాజ్యసభ సీట్లు పెరుగుతాయి. ఏపీలో ఒక బలమైన ఆయుధం ఇదే. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు మీద ఎందుకు పెట్టుకుంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంటుంది. వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ఏమవుతుంది ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో కేసీఆర్ని టచ్ చేస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం. అందుకే మౌనంగా ఉన్నారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు వచ్చే ఎన్నికల విషయానికి వస్తే చాలా మార్పు వస్తుంది. ఓకే, డబుల్ ఇంజన్ సర్కార్ భారతావని మొత్తం మీద జరగదు. కొన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా ఇతర పార్టీలతో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇతర మన బీజేపీ మాత్రం ఉండదు ప్రభుత్వంగా. ఓకే, ఉండదు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటుంది, లేకపోతే ఇంకో పార్టీ ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది. అన్నీ బీజేపీనే ఉండాలి అని ఆశపడడం తప్పులేదు, కానీ అవ్వదు. ప్రధానికి 75 కాదు 80 వచ్చినా ప్రధానిగా మోడీనే ఉంటాడు బతికున్నంత కాలం. ఆయన వద్దంటే తప్ప. ఓకే, ఆయన వద్దు అంటే అప్పుడు ఆలోచన ఉంటుంది. అంటే మరోసారి యోగం ఉందంటారా? అప్పుడు ఆలోచన ఉంటుంది. అది ఇప్పుడు ఎందుకు మాట్లాడతా? ఇప్పుడు రాహుల్ గాంధీకి ఉంది యోగం, ప్రియాంక గాంధీకి ఉంది యోగం, యోగికి ఉంది యోగం, అమిత్ షాకు ఉంది యోగం. కాకపోతే వీళ్ళందరికీ 15-20 సంవత్సరాలు ఏం లేదు, కొంత సమయమే ఉంది. ఒకళ్ళకి పి చంద్రశేఖర్ రెడ్డి, ఒకళ్ళకి ఐకే గుజరాల్, ఒకళ్ళకి పివి నరసింహారావు, ఒకళ్ళకి రాజీవ్ గాంధీ, ఇలా కొంత టర్మే. నరేంద్ర మోడీకి ఏదైతే యోగం, అటు ముఖ్యమంత్రిగా 3 సార్లు, ఇక్కడ ప్రధానమంత్రిగా 3 సార్లు, ఈ యోగం ఇంకా ఇంకా ముందుకు వెళుతుంది తప్ప తగ్గదు. కానీ ఇటువంటి యోగం భారతదేశంలో ఏ నాయకుడికి ఉండదు, భవిష్యత్తులో ఎవ్వడికి ఉండదు. ఉండదు, లేదు, ఉండదు, ఇక ఉండబోదు.
అటువంటి నాయకుడు లేడు, ఉండడు, ఇక భవిష్యత్తులో ఆ బీట్ రాడు రాడు. ఓకే. ఖచ్చితంగా ఇది కావాలంటే 2 సార్లు చెప్పుకోండి, రాడు. నరేంద్ర మోడీ లాంటి నాయకుడు భారతావనికి ఖచ్చితంగా ఆ ఒక్కడే, నరేంద్రుడు ఒక్కడే, ఇంకొకడు రాడు. నమో వెంకటేశ అన్నట్టుగా నరేంద్ర మోడీ అన్నట్టు ఒకడే, అంతే, రెండో మాటలేదు. ఖచ్చితంగా చెప్తున్నా. భారత రాజ్యాంగం మార్చడానికి అవకాశం తక్కువ ఉంది. అలాగే 400 సీట్లు అనేది చాలా కష్టం బీజేపీకి, వచ్చేసారి కూడా కష్టమే, లేదు, అప్పుడు మాట్లాడుకుందాం, అంతే. సో అతనికి గౌరవ ప్రధానమంత్రి గారికి ఎటువంటి డోకా లేదంటారు? ఆయనకేముంది, ప్రధానిగా ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు, ఆయనే ఉండబోతున్నాడు. ఎస్, ఇంకా క్లారిటీ ఏం అవసరం లేదు ఇంత చెప్పిన తర్వాత. సో థ్యాంక్ యూ గురువు గారు. లక్ష్మీ నరసింహ.